గవర్నమెంట్ ఆఫీసర్లు అంటేనే జనాలకు పని చేసి పెట్టే ఆఫీసర్లు. వాళ్ళ పనే గది. ఇట్లా అన్ని చెకింగ్ చేసి సంతకం పెడుతున్నందుకు సర్కారు వాళ్ళకు నెల నెల జీతాలు కూడా ఇస్తుంది కదా. మరి అందరు ఆఫీసర్లు గట్లున్నారా? లంచాలు తీసుకునుడే మా జన్మ హక్కు. సర్కారు కొలువ అంటేనే లంచాలు. లంచాలు తీసుకోకుండా పని చేస్తే పెద్ద పాపం అన్నట్టే చేస్తారు కదా. కొందరు గురించి అంటున్నా. ఆ కొందరు ఇట్లా గీ అక్కగారు నెంబర్ 1 ర్యాంకు కొట్టేది, కానీ కొంచెంలా మిస్ అయిపోయింది. చూడురి ఆ అక్కగారిని. లంచం లంచం లంచం, ఈ లంచాలక గివెట్ట. ఈ లంచగొండ ఆఫీసర్లను ఏం చేయాలనో అర్థమైతలేదోలా నాకు. అటెండర్ కాడికెళ్ళి షురు చేస్తే పెద్ద పెద్ద ఇంజనీర్ల దాకా లంచాలు లేనిది ఫైలు ముంగటికి ఓనిత్తలేరు కాదు. ఇండ్లా ఆడోళ్ళు మొగోళ్ళు అన్న ఫరక్ కూడా లేదు. పోటీలు పడుకుంటా మరి దూసుకపోతాన్లు. సరే ఇగో గీ మేడం అక్క చూడుర్రి, ముంగట్నేమో నోట్ల కట్టలు ఉన్నాయి, కలర్ బుడ్డీలు ఉన్నాయి. సినిమా సమజైంది కావచ్చు, అసలు సినిమా చెప్తే ఇంకా షాక్ అవుతారు మీరు. ఈ మేడం గారు హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీ ఆఫీస్ లా టౌన్ ప్లానింగ్ ఆఫీసరు. పెద్ద కోల్వే, జీతం కూడా పెద్దదే. మేడం పేరు మణిహారిక. మంచి పేరు కదా, కానీ ఏం ఫాయిదా? పేర్ల మనీ ఉన్నది కదా అని పైసలు కమాయించుడు ఒకటే పెద్ద పని పెట్టుకున్నట్టున్నది కదా. ఏదో ఫ్లాటుకు ఎల్ఆర్ఎస్ చేయించే తందుకు మేడం గారు 10 లక్షలు డిమాండ్ చేసిందట. ఇక ఎప్పు కాత ఒక్క మనిషికానే 10 లక్షల లంచం బేరం కూడా కుదిరింది. ముందుగాల 4 లక్షలకు ఒప్పందం కూడా అయింది. ఈ 4 లక్షల ఆఫీసులో తీసుకుంటుంటే మేడం గారు దొరికిపోయిర్రు ఏసీబీ ఆఫీసర్లకు. దొరికినాక దండం పెట్టుకుంటా బొల్ల ఏడుతుంది కదా. కానీ ఈమె పైసలు గుంజుతుంటే ఇచ్చినోళ్ళు ఎంతగానో ఏడ్చిర్రు కాదోల్లా. ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టేదందుకు 10 లక్షలంటే ఏందన్నట్టు. ఇట్లా ఎన్ని మాటలు తీసుకున్నది, ఎంతమంది దగ్గర పైసలు గుంజింది, దొరకని పైకం ఎంత తలుసుకుంటుంటే నాకే నెత్తి నొప్పొచ్చినట్టు అవుతుంది కాదోల్లా. ఈ నడమ లంచాలు తీసుకునేటోళ్ళు బాగా దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ ఒక్కరికి కూడా భయం పట్టుకున్నట్టు మాత్రం అనిపించలేదు. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఈ నడవనైతే నెరి అధ్వానం అయిపోయింది. ఏ సర్కార్ ఆఫీస్కు పోయినా పైసా అయ్యింది, పని ముంగడికి పోతలేదోల్లా. మరి ఈ లంచాలు ఎట్లా అవుతాయి కావచ్చు? నన్ను అడిగితే గిట్లా దొరికినోళ్ళను కొలువులకెళ్ళి పురాగా తీసేస్తానన్నా కొందరన్నా మారతారు కావచ్చు కదా.